హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అయిన పచ్చడి కోసం నేను ముందుగా అయితే స్టవ్ పై చిన్న కడాయి పెట్టేసుకున్నాను. అందులోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు ధనియాలు, ఒక పావు టీ స్పూన్ వరకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇవంత ఘాటుగా లేవు కాబట్టి 6 వేసాను. కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి వేసాను. ఇవి కొంచెం ఫ్రై కావాలి ఇందులో ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను పచ్చి కొబ్బరి అండి ఒక హాఫ్ చిప్ప తీసుకొని దాన్ని కడిగేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు కూడా ఒక 6 వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. అంతలోపు చింతపండు అండి, ఒక 4 రెక్కల చింతపండు నారలు తీసి కడిగి పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడి అయితే అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దోశ, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి ఇలా చేసి చూడండి ఒకసారి. ఇందులో మినపప్పు వేసాము, అందులో కొబ్బరి కూడా బాగా ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా పసుపు అయితే కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకొని తగినంతగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని, ఆల్రెడీ నేను చింతపండు కూడా వేసాను ఇందులో. ఒక 4 రెక్కలు, మరీ ఎక్కువైతే పులుపు ఎక్కువైపోతుంది. దింపేసుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది.